ఫ్రెండ్స్, వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలంటారు కదా. ఇప్పుడు అమెరికా పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే అగ్రరాజ్యాలు దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం చరిత్రలో మనం చాలాసార్లు చూశాం. ఇప్పుడు అమెరికా కన్ను భారత్ మీద పడింది. నిన్న మొన్నటి వరకు టెక్నాలజీ, వీసాల పేరుతో భారత్ని ఇబ్బంది పెట్టిన అమెరికా ఇప్పుడు మన రైతుల కడుపు కొట్టడానికి సిద్ధమైంది. భారతదేశం ఎంతో గర్వంగా ఎగుమతి చేసే మన బియ్యం మీద అమెరికా ఇప్పుడు కన్నేసింది. మీరు మా దేశంలో ఎక్కువ బియ్యం అమ్ముతున్నారు, అందుకే మీ మీద భారీగా పన్నులు వేస్తామని అమెరికా హెచ్చరించింది. దీని వెనుకున్న అసలు కుట్ర ఏంటి? అమెరికా హెచ్చరికలకి భారత్ భయపడుతుందా? పాకిస్తాన్ ఈ గ్యాప్లో ఎలా దూరి లబ్ధి పొందాలని చూస్తోంది? అసలు ప్రపంచ మార్కెట్ని శాసిస్తున్న ఇండియన్ రైస్ పవర్ గురించి అమెరికాకు తెలియని ఆ నిజమేంటి? ఈరోజు ఈ వీడియోలో బియ్యం గింజ వెనక దాగి ఉన్న భారీ అంతర్జాతీయ జియోపాలిటిక్స్ని బద్దలు కొడదాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం బియ్యం స్టోరీ కాదు, ఇది భారత ఆత్మ గౌరవం కథ. మొదట అసలు విషయం అర్థం చేసుకుందాం. భారతదేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇది అమెరికాకు, పాశ్చాత్య దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా రకరకాల వాణిజ్య ఆంక్షలతో భారత వేగాన్ని తగ్గించాలని చూసింది. కానీ మోదీ ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అంటూ మరింత వేగంగా ముందుకు సాగింది. ఇప్పుడు అమెరికా కొత్త ఆయుధాన్ని ఎంచుకుంది, అదే అగ్రికల్చర్ టారిఫ్స్. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో భారతీయ బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. అమెరికాలో ఉండే భారతీయులే కాకుండా అక్కడి స్థానికులు కూడా మన బాస్మతి బియ్యం రుచికి ఫిదా అయిపోయారు. దీంతో అమెరికాలోని స్థానిక రైతులు మరియు అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతున్నారు. ఇండియా రైస్ వల్ల మా మార్కెట్ దెబ్బతింటోంది అనే సాకు చూపి భారత్ నుంచి వచ్చే బియ్యంపై భారీగా పన్నులు వేస్తామని అమెరికా బెదిరిస్తోంది. టార్గెట్ ఒక్కటే, భారత్ ఎగుమతుల్ని దెబ్బతీయడం, మన ఆర్థిక వ్యవస్థని బలహీనపరచడం. కానీ ఇక్కడే అమెరికా ఒక చిన్న లాజిక్ మిస్ అయింది. భారతీయ బియ్యం అనేది ఏదో సాదాసీదా వస్తువు కాదు, అది ఒక ఎమోషన్. దాని రుచి, క్వాలిటీ ప్రపంచంలో మరెక్కడా దొరకవు. ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్ IREF విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారత బియ్యం కోసం ప్రపంచం క్యూ కడుతోంది. కేవలం అమెరికా ఒక్కటే కాదు, ప్రపంచంలోని 172 దేశాలు ఈరోజు భారత బియ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. అమెరికా ఒకవేళ మన బియ్యాన్ని ఆపేస్తే నష్టం ఎవరికి? అమెరికా ప్రజలకే నష్టం. పన్నులు పెంచితే బియ్యం రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఇన్ఫ్లేషన్తో సతమతమవుతున్న అమెరికా ప్రజలు రెట్టింపు ధరలు పెట్టి బియ్యం కొనాల్సి వస్తుంది. భారత్కు ప్రత్యామ్నాయాలు ఏమున్నాయంటే, అమెరికా వద్దంటే మనకి ఆఫ్రికా ఉంది, గల్ఫ్ దేశాలున్నాయి, యూరప్ ఉంది. మన దగ్గర సరుకుంటే కొనేవాడికి కొదవలేదు. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం కాలికి గొడ్డలు పెట్టుకోవడం లాంటిదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ప్రపంచ బియ్యం మార్కెట్లో భారత్ స్థానమేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం బియ్యం వ్యాపారంలో, అంటే గ్లోబల్ రైస్ ట్రేడ్లో భారత్ వాటా ఏకంగా 40%. అంటే ప్రపంచంలో అమ్ముడయ్యే ప్రతి 100 కిలోల బియ్యంలో 40 కిలోలు మన పొలాల్లో పండినవే. ప్రతి సంవత్సరం భారత్ సుమారు 20 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎగుమతిదారైన థాయిలాండ్, మూడో స్థానంలో ఉన్న వియత్నాం రెండూ కలిపినా భారత్ దరిదాపులోకి రాలేవు. ఇప్పుడు చెప్పండి, ఇంత పెద్ద మార్కెట్ లీడర్ని అమెరికా తన చిన్న చిన్న టారిఫ్లతో భయపెట్టగలదా? అసలు సాధ్యమేనా? పైగా ప్రస్తుతం వియత్నాం బియ్యం ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ మార్పుల వల్ల అక్కడ పంట దిగుబడి తగ్గింది. ఇది భారత్కు కలిసొచ్చే అంశం. వియత్నాం మార్కెట్లను కూడా ఇప్పుడు భారత్ ఆక్రమిస్తోంది. అమెరికా తలుపు మూస్తే ప్రపంచం కిటికీలు తెరిచి మనకి స్వాగతం పలుకుతోంది. భారత్ తన వ్యాపారాన్ని ఎంత తెలివిగా విస్తరించిందో చూడండి. మనం ఏ ఒక్క దేశం మీదో ఆధారపడి లేం. మన బియ్యం ఎక్కడెక్కడికి వెళుతుందో తెలుసా? గల్ఫ్ దేశాలు అంటే సౌదీ అరేబియా, UAE, ఇరాక్, ఇరాన్, ఖతార్, కువైట్, యెమెన్. ఇక్కడ మన బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ వండరు. ఆఫ్రికా, ఇక్కడ మన నాన్ బాస్మతి బియ్యం పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. ఇది ఒక రకంగా భారత్ యొక్క ఫుడ్ డిప్లొమసీ. ఆసియా, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, మలేషియా, ఇలా 172 దేశాల్లో మన జెండా ఎగురుతోంది. అమెరికా తన మార్కెట్ క్లోజ్ చేస్తే ఈ దేశాలకి మనం ఇంకా ఎగుమతి చేస్తాం. సింపుల్. సరే, అమెరికా మనల్ని గెలికితే మనం ఊరుకుంటామా? అస్సలు ఊరుకోం. భారత దగ్గర కూడా కౌంటర్ వెపన్ ఉంది. ఆల్మండ్స్ అంటే బాదం పప్పు, వాల్నట్స్, యాపిల్స్, పప్పు ధాన్యాలు. భారత్ అమెరికాకు చాలా పెద్ద మార్కెట్. ఒకవేళ అమెరికా మన బియ్యంపై పన్ను వేస్తే భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే బాదం పప్పు, యాపిల్స్పై భారీగా పన్నులు వేస్తుంది. ఇంతకుముందు బైడెన్ హయాంలో కూడా ఇలానే జరిగింది. అప్పుడు అమెరికా రైతులు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అమెరికా రైతుల ఓట్లు పోతాయని భయపడి బైడెన్ లేదా ట్రంప్ ఎవరైనా సరే వెనక్కి తగ్గాల్సిందే.
భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు, దెబ్బకి దెబ్బతీసే సత్తా ఉన్న నయా భారత్. ఈ మొత్తం ఎపిసోడ్లో కామెడీ ఏంటంటే మన పొరుగు దేశం పాకిస్తాన్ ఎంట్రీ. సాధారణంగా పాకిస్తాన్ అమెరికా దగ్గరికి అప్పు కోసం వెళుతుంది, కానీ ఈసారి కొత్త ప్లాన్తో వెళ్ళింది. భారత్ బియ్యాన్ని మీరు ఆపేయండి, ఆ ప్లేసులో మా పాకిస్తాన్ బియ్యాన్ని కొనుక్కోండి అని ఆఫర్ ఇస్తోంది. పాకిస్తాన్ బియ్యం క్వాలిటీ గురించి ప్రపంచానికి తెలుసు. అందులో రాళ్లెక్కువ, బియ్యం తక్కువ అని జోకులున్నాయి. భారతీయ బాస్మతికున్న సువాసన, రుచి పాకిస్తాన్ బియ్యానికి రాదు. అమెరికా ప్రజలు క్వాలిటీ విషయంలో రాజీ పడరు. కాబట్టి పాకిస్తాన్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అవడం ఖాయం. వారు కేవలం ఈ గ్యాప్లో దూరి లాభపడాలని చూస్తున్నారు తప్ప భారత్కు పోటీ ఇచ్చే సీన్ వారికి లేదు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ రోజుల్లో ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒక ఆయుధం. ఎవరి దగ్గరైతే ఆహారం ఉంటుందో వారే ప్రపంచాన్ని శాసిస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మొత్తం ఆహార కొరతతో బాధపడుతోంది. ఇలాంటి సమయంలో భారత్ అన్నపూర్ణలా మారింది. మన రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదు, అది భారత్ యొక్క సాఫ్ట్ పవర్. ఆఫ్రికాలో ఆకలితో ఉన్నవాడికి భారత్ బియ్యం దొరికితే వాడు భారత్కు మద్దతుగా నిలుస్తాడు. ఐక్యరాజ్య సమితిలో భారత్కు ఓటు వేస్తాడు. అమెరికా లాంటి దేశాలు టారిఫ్ల పేరుతో ఈ శక్తిని ఆపలేవు. మనం మన దేశంలో ధరలు పెరిగినప్పుడు ఎగుమతులు ఆపాం, ధరలు తగ్గగానే మళ్లీ మొదలుపెట్టాం. అంటే కంట్రోల్ మన చేతిలో ఉంది, స్టీరింగ్ మన చేతిలో ఉంది. వెనక సీట్లో కూర్చున్న అమెరికా హారన్ కొడితే మనం భయపడం. ఫ్రెండ్స్, అమెరికా ప్రభుత్వం ఎన్ని రాజకీయాలు చేసినా వాస్తవ పరిస్థితి వేరు. అమెరికాలోని వాల్మార్ట్, కాస్కో వంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో భారతీయ బియ్యం లేకపోతే షెల్ఫులు ఖాళీగా ఉంటాయి. ఎందుకంటే అమెరికాలో పండే బియ్యం రకాలు వేరు. అవి మన సోనా మసూరి లేదా బాస్మతిలాగా ఉండవు. అక్కడ నివసించే ఆసియా ప్రజలు, మెక్సికన్లు మరియు ఆఫ్రికన్ అమెరికన్లు భారతీయ బియ్యాన్నే ఇష్టపడతారు. గతంలో భారత్ ఎగుమతులు ఆపినప్పుడు అమెరికాలోని సూపర్ మార్కెట్లలో జనం బియ్యం బస్తాల కోసం కొట్టుకున్న దృశ్యాలు మనం చూశాం. ఒక్కొక్కరు 10 బస్తాలు కొని స్టాక్ పెట్టుకున్నారు. అంటే డిమాండ్ అంతుంది. ఇప్పుడు టారిఫ్ వేస్తే ఆ భారం వినియోగదారుడి మీద పడుతుంది తప్ప డిమాండ్ తగ్గదు. జనం ఎక్కువ రేటు పెట్టైనా సరే ఇండియన్ రైస్ కొంటారు. కాబట్టి అంతిమంగా నష్టపోయేది అమెరికన్ పౌరుడే. అంతేకాదు, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నిబంధనల ప్రకారం కూడా ఒక దేశం ఏకపక్షంగా ఇలాంటి భారీ టారిఫ్లు విధించటం చట్టవిరుద్ధం. భారత్ కావాలంటే WTOలో కూడా అమెరికా మీద కేసు వేసి గెలవగలదు. అంటే న్యాయపరంగా, ఆర్థికంగా మరియు సామాజికంగా అన్ని రకాలుగా భారత్దే పైచేయి. అమెరికా కేవలం గాల్లో కత్తి తిప్పుతోంది అంతే. బియ్యం విషయంలో అమెరికా భారత్తో గొడవపడ్డం ఇదేమీ కొత్త కాదు. దీనికి ఒక చరిత్ర ఉంది. 1990లో అమెరికాకు చెందిన రైస్ టెక్ అనే కంపెనీ ఒక పెద్ద కుట్ర చేసింది. మన బాస్మతి బియ్యానికి పేటెంట్ తీసుకోవడానికి ప్రయత్నించింది. వారు కాస్మతి అనే పేరుతో బాస్మతి లాంటి బియ్యాన్ని అమ్మి అసలు బాస్మతి మాదే అని క్లెయిమ్ చేశారు. అప్పుడు భారత్ ఊరుకోలేదు. మన శాస్త్రవేత్తలు, ప్రభుత్వం కలిసి అంతర్జాతీయ కోర్టులో పోరాడి 1000 ఏళ్ల నాటి మన గ్రంథాలు, చరిత్రను సాక్ష్యంగా చూపించి ఆ పేటెంట్ను రద్దు చేయించారు. అప్పట్లోనే మనం అమెరికా అహంకారాన్ని దెబ్బకొట్టాం. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఫ్రెండ్స్, భారతీయ రైతు చెమట చుక్క నుంచి పుట్టిన బియ్యం గింజ ఈరోజు అగ్రరాజ్యం అమెరికాని వణికిస్తోంది అంటే అది మన విజయం కాదా? ఏ దేశమైతే మనల్ని పేద దేశంగా చూసిందో ఈరోజు అదే దేశం మన బియ్యం కోసం క్యూ కడుతోంది. అమెరికా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నులు వేసినా భారతీయ బియ్యం సువాసనని మాత్రం ఆపలేదు. మన రైతుల కష్టానికి, మన ప్రభుత్వ దౌత్య నీతికి ఈ విజయం అంకితం. దీనిపై మీరేమంటారు? అమెరికా బెదిరింపులకి భారత్ భయపడాలా, లేక అదే స్థాయిలో గట్టిగా సమాధానం చెప్పాలా? పాకిస్తాన్ కుట్రలు ఫలించే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్, జై కిసాన్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశం గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.